హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్తో ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో జరిగిన క్లాసెస్ మీద వీక్లీ వన్స్ సండే 6 PM ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది విషయం అనమాట. ఇప్పటి వరకు మన ఛానల్లో అన్ని సబ్జెక్టుల మీద చాలా వరకు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 10th క్లాస్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్ అనేది మొన్న స్టార్ట్ చేసుకున్నాం కదా నిన్నను. సో ఆ చాప్టర్కి కంటిన్యూషన్ చేస్తున్నాం అనమాట. సో ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోతే 8th, 9th, 10th క్లాసెస్ బయాలజీ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అందులో చూడండి. లేదా ఎస్టర్డే వీడియో అని చూసినా సరే మీరు వీడియోస్లో వచ్చేస్తుంది అనమాట. ఎలా మరి 8, 9, 10 బయాలజీ వీడియోస్ చూడాలి అంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, కింద సర్కిల్లో మన డిపి ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మన హోమ్ ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ హోమ్, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సపరేట్గా నేను ప్లేలిస్ట్లు రెడీ చేసి ఉంచాను అనమాట. క్లాస్ వైజ్, టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ అన్నీ విడివిడిగా క్లియర్గా ఉన్నాయి. అవన్నీ ఫ్రీగానే మీరు చూసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే 10th క్లాస్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్లో మనం జీవక్రియలు అనే చాప్టర్లో పోషణ అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ శ్వాసక్రియ గురించి తెలుసుకుంటున్నాం. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. 10th క్లాస్ బయాలజీ నోట్స్ కూడా రాసి మీకు పీడిఎఫ్ అందించడం జరిగిందండి. సో 10th క్లాస్ న్యూ బయాలజీ అనమాట. ఇదేంటంటే మీకు 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు బయాలజీ పీడిఎఫ్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది వివరాలు అందిస్తారు. ఓకేనా. ఇప్పటి వరకు మనం చాలా నోట్స్లు, నేను రాసుకున్న నోట్స్లని పీడిఎఫ్లో అందివ్వడం జరిగింది. సో వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను ఒకసారి చదివి, రెండోసారి అండర్లైన్ చేసుకుని, మూడోసారి జాగ్రత్తగా ప్రతి ఒక్కదాన్ని కూడా రాయడం, క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది. ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది లైన్ వదిలేద్దాంలే నోట్స్లో అని అనడానికి లేదు. ఎందుకంటే మొత్తం అన్ని ఏరి మంచిగా ఉన్నవి, మనకు అవసరమైనవి నేను రాయడం జరిగింది. ఓకేనా. సో పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఒక లైన్ కూడా మిస్ చేయకుండా లైన్ టు లైన్ చదివేస్తే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో అర్థం కాకపోవడానికి కూడా ఏమి ఉండదు, క్లియర్గా నేను రాశాను కాబట్టి. ఓకేనా. ఇంకా క్లారిఫికేషన్ కోసం మీకు క్లాస్ కూడా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు శ్వాసక్రియ. పోషణ విధానంలో తీసుకున్న ఆహార పదార్థాలు కణాల్లో వివిధ జీవక్రియలు జరగడానికి కావలసిన శక్తిని అందిస్తాయి. కొన్ని జీవులు ఆక్సిజన్ ఉపయోగించి గ్లూకోజ్ని పూర్తి స్థాయిలో CO2 అని నీరుగా విచ్ఛిన్నం చేస్తాయి. కొన్ని జీవులు ఆక్సిజన్ ప్రమేయం లేని వేరే మార్గాన్ని అనుసరిస్తాయి. ఏ విధంగా అనుసరిస్తాయి, వాటి పేర్లు ఏంటి, ఎలా జరుగుతాయి అనేది చూద్దాం. ఇక్కడ కొన్ని అయితే రాశాను. ఈ మూడింటికి కూడా ఫస్ట్ దశ ఏంటి అంటే, అన్ని సందర్భాల్లో కూడా 6 కార్బన్ పరమాణువులు కలిగిన గ్లూకోజ్ అణువు 3 కార్బన్ పరమాణువులు కలిగిన పైరువేటుగా విచ్ఛిన్నం కావడం జరుగుతుంది అనమాట. ఈ ప్రక్రియ, ఈ మొదటి దశ ఎక్కడ జరుగుతుంది అంటే కణద్రవ్యంలో జరుగుతుంది. 6 కార్బన్ అణువులు కలిగిన గ్లూకోజ్ అనేది కణద్రవ్యంలో 3 కార్బన్ అణువులు కలిగిన పైరువేటుగా విచ్ఛిన్నం చెందుతుంది. అది ఫస్ట్ దశ. నెక్స్ట్ అవాయు శ్వాసక్రియ అంటే పైరువేట్ ఎథనాల్ మరియు CO2గా మారవచ్చు. ఈ ప్రక్రియ ఈస్ట్లో కిణ్వనం జరిగేటప్పుడు జరుగుతుంది అనమాట. ఇది ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది కాబట్టి దీనిని అవాయు శ్వాసక్రియ అంటారు. ఇక్కడ చూడొచ్చు, ఈ పైరువేట్ అనేది ఎథనాల్ మరియు CO2గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆక్సిజన్ లేనప్పుడు దీన్ని మనం అవాయు శ్వాసక్రియ అంటాం. అలాగే అది ఇప్పుడు ఈస్ట్లో అనమాట. మరి మన కండర కణాల్లో ఆక్సిజన్ లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే లాక్టిక్ ఆమ్లంగా అది మారుతుంది అనమాట. సో అది ఇప్పుడు మనం ఎక్కువగా వ్యాయామం చేస్తున్నప్పుడు మన కండరాలు అనేవి పట్టేసినట్టు అనిపిస్తుంది, నొప్పిగా అనిపిస్తుంది. అది ఎందుకంటే మనకు సరిపడిన ఆక్సిజన్, వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది కదా, ఆక్సిజన్ లేనప్పుడు ఏమిటంటే కండరాలు పట్టేసినట్టు అనిపిస్తుంది అనమాట. దానికి కారణం ఏంటంటే లాక్టిక్ ఆమ్లం. ఓకే, ఇది ఒకటి. మరి ఆక్సిజన్ సమక్షంలో జరిగితే ఏమవుతుందంటే CO2, నీరు, శక్తి విడుదలవుతాయి అనమాట. ఇవి 3 సందర్భాలు. అన్ని సందర్భాల్లో కూడా 6 కార్బన్ అణువులు అనేవి కణద్రవ్యంలో 3 కార్బన్ అణువులు గల పైరువేటుగా విచ్ఛిన్నం చెందుతాయి.
చెందిన తర్వాత ఆ పైరువేట్ అనేది ఇథనాల్ CO2గా ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ లో మారితే మన కండర కణాల్లో ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. అదే ఆక్సిజన్ సమక్షంలో అయితే CO2 నీరు శక్తి విడుదలవుతాయి అన్నమాట. ఇది విషయం. ఓకే, ఈ సందర్భాలన్నీ మీకు అర్థమయ్యాయి కదా. ఆక్సిజన్ ఉన్నప్పుడు ఎలాగా, లేనప్పుడు ఎలాగా, ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్లో ఎలాగా, మన కండర కణాల్లో ఎలాగా, అన్ని సందర్భాల్లో కూడా మొదటి దశ ఏంటి అనేది క్లియర్ గా మీకు చూపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కొన్ని సమయాల్లో మన కండరాల్లో ఆక్సిజన్ లేనప్పుడు వేరే మార్గంలో పైరువేట్ విచ్ఛిన్నం చెందుతుంది. చెప్పాను కదా, ఇక్కడ పైరువేట్ 3 కర్బన పరమాణువులు కలిగిన లాక్టిక్ ఆమ్లంగా మార్చబడుతుంది అన్నమాట. ఇలా ఆకస్మిక కృత్యాల్లో మన కండరాల్లో లాక్టిక్ ఆమ్లం ఏర్పడి కండరాలు పట్టేయడానికి కారణమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్ ఉపయోగించుకొని పైరువేట్ విచ్ఛిన్నం కావడం మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఆక్సిజన్ ఉపయోగించుకొని పైరువేట్ ఎక్కడ విచ్ఛిన్నం అవుతుంది అంటే మైటోకాండ్రియాలో. ఈ విధానంలో 3 కర్బన అణువులు కలిగిన పైరువేట్ విచ్ఛిన్నం చెంది 3 CO2 అణువుల్ని ఇస్తుంది. నీరు అనేది మరొక ఉత్పత్తి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఆక్సిజన్ సమక్షంలో మైటోకాండ్రియాలో CO2 నీరు. ఓకే, వాయువు అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దీనిని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. అవేంటి? అవాయు శ్వాసక్రియ అన్నమాట. ఓకే, క్లారిటీ. నెక్స్ట్ కణ శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు విడుదలైన శక్తి వెంటనే ఏటీపీ అణువుల తయారీలో ఉపయోగపడుతుంది. ఇది కణంలో జరుగుతున్న అన్ని క్రియలకి ఇంధనంగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ప్రక్రియలో ఏటీపీ విచ్ఛిన్నం చెందడం వలన విడుదలైన స్థిరమైన శక్తి మొత్తం కణంలో జరిగే ఉష్ణగ్రాహ్యక చర్యలకి తోడ్పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఏటీపీ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. అనేక కణ ప్రక్రియలకు ఏటీపీ ఎనర్జీ కరెన్సీగా ఉంటుంది. శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు విడుదలైన శక్తి ఏడీపీ మరియు అకర్బన ఫాస్ఫేట్ నుండి ఏటీపీ అణువుల తయారీకి ఉపయోగపడుతుంది అన్నమాట. అవాయు శ్వాసక్రియలో విడుదలైన శక్తి కంటే వాయు సహిత శ్వాసక్రియలో చాలా ఎక్కువ మొత్తంలో శక్తి విడుదలవుతుంది. అంటే ఆక్సిజన్ లేనప్పుడు విడుదలైన శక్తి కంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగిన క్రియలో శక్తి అనేది చాలా ఎక్కువ విడుదలవుతుంది అనమాట. నోట్ దిస్ పాయింట్. ఏడీపీ ప్లస్ ఫాస్ఫేట్, ఏడీపీ ఫాస్ఫేట్ అనేవి ఏటీపీ అణువుల తయారీకి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, కణంలో జరిగే ఉష్ణగ్రాహక చర్యలు తదుపరి చర్యలను కొనసాగించడానికి ఈ ఏటీపీని ఉపయోగించుకుంటాయి అన్నమాట. నీటిని ఉపయోగించుకొని ఏటీపీలోని చివరి ఫాస్ఫేట్ బంధం విచ్ఛిన్నం చెందినప్పుడు 30.5 kJ/mol కు సమానమైన శక్తి విడుదలవుతుంది అన్నమాట. యాంత్రిక శక్తి, కాంతి శక్తి, విద్యుత్ శక్తి మొదలైన వాటిని పొందటానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అదేవిధంగా కణాలలోని ఏటీపీ కండరాల సంకోచం, ప్రోటీన్ల సంశ్లేషణ, నాడీ ప్రచోదనాల ప్రసరణ వంటి అనేక పనులకు ఉపయోగించబడుతుంది. ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్ అండి. మొత్తం టెక్స్ట్ బుక్ చదివి అందులో ఇంపార్టెంట్ మళ్ళీ అండర్లైన్ చేసి రెండోసారి చెక్ చేసుకొని మూడోసారి చదివినప్పుడు రాసిన నోట్స్ ఇది. కాబట్టి ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే. ఓకే, మొక్కలలో CO2, O2 వినిమయం వ్యాపనం ద్వారా జరుగుతుంది. నైట్ టైం కిరణజన్య సంయోక్రియ జరగనప్పుడు CO2ని తొలగించడం ప్రధాన వాయు మార్పిడి చర్య అన్నమాట. పగటి సమయంలో శ్వాసక్రియలో ఉత్పత్తి అయిన CO2 కిరణజన్య సంయోక్రియకు ఉపయోగించబడుతుంది కాబట్టి CO2 విడుదల కాదు, బదులుగా O2 విడుదల అవడం అనేది ప్రధాన సంఘటన అన్నమాట. ఇక్కడ మీకు ఏమర్థమైంది? నైట్ టైం అనేది కిరణజన్య సంయోక్రియ జరగదు కాబట్టి CO2ను తొలగించడం అనేది ప్రధాన వాయు మార్పిడి చర్య. అప్పుడు శ్వాసక్రియ జరిగినప్పుడు మామూలుగా మొక్కలు కూడా మనలాగానే ఆక్సిజన్ తీసుకొని CO2 వదిలేస్తుంటాయి అన్నమాట. పగటి సమయంలో ఏం జరుగుతుంది? శ్వాసక్రియలో ఉత్పత్తి బయటకు వచ్చిన CO2 అనేది మళ్ళీ కిరణజన్య సంయోక్రియకు ఉపయోగించబడిపోయి CO2 విడుదల అవ్వదు అనమాట, బదులుగా O2 విడుదలవుతుంది. ఇది క్లారిటీ అనేది మనకు ఉండాలి. చాలా మందికి శ్వాసక్రియకి కిరణజన్య సంయోక్రియకి డిఫరెన్స్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు. శ్వాసక్రియలో CO2నే విడుదలవుతుంది మొక్కల్లో కూడా, కానీ కిరణజన్య సంయోగ క్రియలో O2 విడుదలవుతుంది. డిఫరెన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్, భూమి మీద నివసించే జంతువులు వాతావరణం నుండి O2 పీల్చుతాయి. జలచర జీవులు మరి ఎలా అంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ ఉపయోగించుకుంటాయి అన్నమాట. గాలిలో ఉన్న O2 కంటే నీటిలో కరిగిన O2 అనేది తక్కువ. కాబట్టి భూమిపై నివసించే జీవుల శ్వాస రేటు కన్నా నీటిలో నివసించే జీవుల శ్వాస రేటు అనేది చాలా వేగంగా ఉంటుంది. చేపలు నోటి నుండి నీటిని తీసుకొని బలంగా మొప్పలపైకి పంపిస్తాయి.
నీటిలో కరిగిన ఓటు మొప్పల్లో రక్తంలోకి తీసుకోబడుతుంది. ఇప్పుడు మరింత తెలుసుకుందాం. పొగాకు ఉపయోగించడం వలన నాలుక, ఊపిరితిత్తులు, గుండె, కాలేయంపై ప్రభావం చూపుతుంది. నమిలే పొగాకు ఉత్పత్తులు హృద్రోగాలు, గుండె నొప్పి, ఊపిరితిత్తుల వ్యాధులు, రకరకాల క్యాన్సర్లు కలిగించే ప్రధాన ప్రమాద కారకం. భారతదేశంలో ఎక్కువగా నోటి క్యాన్సర్ సంభవించడానికి గుట్కా రూపంలో పొగాకు నమలడమే కారణం. మానవులలో నాసికా రంధ్రాల ద్వారా గాలి శరీరంలోకి తీసుకోబడుతుంది. నాసికా రంధ్రాల్లో గాలి వెళ్లే మార్గంలో ఉండే వెంట్రుకలు గాలిని వడపోస్తాయి. గాలి వెళ్లే మార్గంలో ఈ ప్రక్రియ జరగడానికి సహాయపడే శ్లేష్మ పొరను కూడా కలిగి ఉంటుంది అన్నమాట. ఇది విషయం. ఓకే, నాసికా రంధ్రాల ద్వారా గాలి శరీరంలోకి వెళ్తుంది. ఆ వెళ్లే మార్గంలో వెంట్రుకలు అనేవి గాలిని వడపోస్తాయి. ఇంకా గాలి వెళ్లే మార్గంలో ప్రయోగం జరగడానికి సహాయపడే శ్లేష్మ పొరను కూడా కలిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ నుండి గాలి కంఠం ద్వారా ఊపిరితిత్తులకి చేరుతుంది. కంఠంలో మృదులాస్థితో నిర్మితమైన వంగరాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి గాలి మార్గం ముడుచుకుపోకుండా చేస్తాయి అన్నమాట. ఇవి చూసారా, ఇది వాయునాళం, లోపల మృదులాస్థి వంగరాలు, నాసికా మార్గం, నోటి కుహరం, గ్రసని, స్వరపేటిక, శ్వాసకోశ నాళం, శ్వాసకోశ నాళికలు చిన్న చిన్నవి, వాయుగోణ సంచి, ఊపిరితిత్తులు, ప్రక్కటెముకలు, ఇది ఉదర వితానం అన్నమాట. సో క్లియర్గా నేను పిక్చర్ వేసి మనకి ఏ ఊపిరితిత్తుల్లో గాలి వెళ్ళే మార్గాలన్నీ కూడా అక్కడ ఉండే పార్ట్స్ అన్నీ కూడా క్లియర్గా రాశాను. ఊపిరితిత్తుల్లో వాయు మార్గం చిన్న చిన్న నాళాలుగా విభజించబడి చివరగా గాలి బుడగ లాంటి నిర్మాణంతో అంతమవుతాయి. వీటిని వాయుగోనులు అంటారన్నమాట. గాలి బుడగ లాంటి నిర్మాణం ఇది వాయుగోను. ఆ వాయుగోనుల్లో లాస్ట్కి అంతమవుతాయి అన్నమాట. వాయుగోనుల ఉపరితలంలో వాయు మార్పిడి అనేది జరుగుతుంది. వాయుగోనుల గోడలు జాలకం మాదిరిగా విస్తృతంగా వ్యాపించిన రక్తనాళాలని కలిగి ఉంటాయి. మనం గాలి పీల్చినప్పుడు పక్కటెముకలు ముందుకు ఎత్తబడి ఉదర వితానం చదునవుతుంది. ఫలితంగా ఉరహ్కోరం పెద్దదవుతుంది అన్నమాట. శ్వాస వలయంలో గాలి పీల్చుకోవడం, వదలడం జరుగుతుంది. రక్తం శరీర భాగాల నుండి CO2 తెచ్చి వాయుగోణంలోకి విడిచిపెడుతుంది. వాయుగోణంలోని ఓటు శరీరంలోని అన్ని కణాలకు రవాణా చేయడానికి వాయుగోణుల రక్తనాళాల్లోకి రక్తంలోకి తీసుకోబడుతుంది అన్నమాట. ఊపిరితిత్తుల్లో ఎల్లప్పుడూ కొంత పరిమాణంలో మిగులు గాలి ఉంటుంది. అందుకే O2 శోషించబడి CO2 వదలడానికి కొంత సమయం అనేది ఉంటది అన్నమాట. నోట్ ఏంటంటే, శరీర పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు ఆక్సిజన్ పంపిణీకి వ్యాపన పీడనం ఒకటే సరిపోదు. దాని బదులుగా శ్వాస వర్ణకాలు ఊపిరితిత్తులోని గాలి నుండి O2 గ్రహించి O2 తక్కువగా ఉన్న కణజాలాలకు తీసుకువెళ్లి విడుదల చేస్తాయి అన్నమాట. వీటిని శ్వాసవర్ణకాలు అంటారు. మానవుల్లో శ్వాసవర్ణకం ఏంటి అంటే హిమోగ్లోబిన్ అన్నమాట. ఇది గాలి నుండి O2 తీసుకొని O2 ఎక్కడైతే ఏ కణజాలాల్లో తక్కువ ఉంటుందో దానికి తీసుకెళ్తుంది అన్నమాట. O2తో బంధాన్ని ఏర్పరచుకోగల సామర్థ్యాన్ని అత్యధికంగా కలిగి ఉంటుంది హిమోగ్లోబిన్. ఈ వర్ణకం ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు ఊపిరితిత్తుల్లో ఏ విధంగా గాలి అనేది చేరుతుంది, లాస్ట్కి ఎక్కడ అంతమవుతుంది, అలాగే మనం గాలి పీల్చేటప్పుడు పక్కటెముకలు ముందుకి ఎత్తబడి ఉదర వితానం చదునవుతుంది. ఫలితంగా ఉరహ్కోరం పెద్దదవుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి కన్ఫ్యూజ్ చేసినప్పుడు అడగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ఈ విషయం కూడా మీకు అర్థమైంది. వాయుగోణంలో ఎప్పుడు కూడా మొత్తం గాలి అనేది కంప్లీట్ అయిపోతూ మొత్తం తీసుకుని మొత్తం వదిలేయడం జరగదు. ఎంతో కొంత పరిమాణంలో మిగులు గాలి అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో మానవుల శ్వాసవర్ణకం ఏంటి అంటే హిమోగ్లోబిన్. ఓకే, నెక్స్ట్, O2 కన్నా CO2 నీటిలో ఎక్కువగా కరుగుతుంది. అందువలన మన రక్తంలో కరిగిన రూపంలో ఇది ఎక్కువగా రవాణా చేయబడుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు తెలుసా, ప్రపంచంలో మరణాలకు గల సాధారణ కారణాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. శ్వాసనాళ పైభాగంలో చిన్న వెంట్రుకల వంటి శైలికలు ఉంటాయి. పీల్చే గాలిలో దుమ్ము, ధూళి సూక్ష్మ క్రిములను వడపోసి తొలగిస్తాయి. ధూళి, పొగ, హానికర రసాయనాలు ప్రవేశించి సంక్రమణం, దగ్గు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణమవుతాయి. వాయుగోణులను విస్తరిస్తే అది 80 చదరపు మీటర్ల ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. శరీరంలోని ఆక్సిజన్ రవాణా వ్యాపనం ద్వారానే జరిగితే మన ఊపిరితిత్తుల నుండి ఒక ఆక్సిజన్ అణువు కాలి వేళ్ళకి వెళ్ళడానికి 3 సంవత్సరాల కాలం పడుతుంది అన్నమాట. అంటే శరీరంలో ఆక్సిజన్ రవాణా అనేది ఇప్పుడులా కాకుండా వ్యాపనం ద్వారా జరిగితే 3 సంవత్సరాల కాలం పడుతుంది అంట.
ఓకే, నెక్స్ట్ రవాణా చూద్దాము. రక్తం ద్రవరూప సంయోజక కణజాలం అన్నమాట. రక్తం ప్లాస్మా అనే ద్రవరూప మాత్రికని కలిగి ఉంటుంది. దీనిలో కణాలు తేలియాడుతూ ఉంటాయి. ప్లాస్మా కరిగిన స్థితిలో ఉన్న ఆహారాన్ని, CO2 మరియు నత్రజని సంబంధిత వ్యర్థాలని రవాణా చేస్తుంది. ఎర్ర రక్త కణాలు O2ని రవాణా చేస్తాయి. లవణాలు వంటి అనేక ఇతర పదార్థాలు కూడా రక్తం ద్వారా రవాణా చేయబడతాయి. మన గుండె అనేది పంపు చేసే సాధనం అన్నమాట. మన గుండె మన పిడికిలంత పరిమాణంలో ఉండే కండరయుతమైన అవయవం. O2 రక్తం CO2 రక్తంతో కలిసిపోకుండా గుండె వేరువేరు గదుల్ని కలిగి ఉంటుంది. CO2 రక్తం CO2ని తొలగించడానికి ఊపిరితిత్తుల్లోకి, O2తో కూడిన రక్తం ఊపిరితిత్తుల నుండి గుండెకి తిరిగి చేరాలన్నమాట. ఊపిరితిత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తం గుండెలో ఎడమ వైపున పైభాగాన ఉండే పలుచని గోడలున్న ఎడమ కర్ణికలోనికి చేరుతుంది. అక్కడి నుంచి ఎడమ జఠరకి, అక్కడి నుంచి శరీరంలోకి వెళ్తుంది. అంటే ఆమ్లజని సహిత రక్తం, O2తో కూడిన రక్తం మంచి రక్తం అన్నమాట. ఒకటి సంకోచిస్తే దాని తర్వాత దానిలోకి రక్తం వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఊపిరితిత్తుల నుంచి ఏమైంది, ఎడమ వైపున ఉండే కర్ణికలోకి వెళ్ళింది కదా, కర్ణిక సంకోచిస్తే అందులోంచి ఏమవుతుంది, జఠరికలోకి వెళ్తుంది. జఠరిక సంకోచిస్తే అక్కడి నుంచి శరీరంలోకి వెళ్తుంది అనమాట. అలా ఒకటి సంకోచిస్తే దాని తర్వాత దానిలోకి రక్తం వెళ్తుంది. శరీరం నుండి ఆక్సిజన్ రహిత రక్తం అంటే చెడు రక్తం అన్నమాట. మన దృష్టిలో ఆక్సిజన్ లేని రక్తం కుడి కర్ణికలోనికి వస్తుంది. అక్కడ నుంచి కుడి కర్ణిక సంకోచించి దాని క్రింద ఉన్న కుడి జఠరిక సడలిక వలన అక్కడికి బదిలీ అయి అక్కడ నుండి ఆమ్లజనీకరణం చెందడానికి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఊపిరితిత్తుల నుంచి ఆమ్లజని సహిత రక్తం అని గుండెలో ఎడం వైపుకి అలా శరీరంలోకి వెళ్తుంది. శరీరం నుండి ఏదైతే మన శరీరంలో ఉందో ఆక్సిజన్ రహిత రక్తం అది కుడి కర్ణికలోకి వెళ్ళి అక్కడి నుంచి కుడి జఠరికలోకి వెళ్ళి అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఇదంతా రీసైక్లింగ్ అన్నమాట, జరుగుతూనే ఉంటది. కర్ణికల కన్నా జఠరికలు మందమైన కండరాలతో కూడిన గోడల్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే జఠరికల శరీరంలో వివిధ అవయవాలకి రక్తాన్ని పంపిణీ చేయాలి కదా. కర్ణికలు లేదా జఠరికలు సంకోచం చెందినప్పుడు రక్తం వెనుకకు మరలిపోకుండా కవాటాలు అనేవి నియంత్రిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒకటి సంకోచించినప్పుడు దాంట్లోంచి వెళ్తుంది కదా, మరి అలా వెళ్ళేటప్పుడు సంకోచించినప్పుడు వెనక్కి వెళ్ళిపోకుండా కవాటాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి జఠరికలు ఎందుకు మందమైన కండరాలతో కూడిన గోడలు కలిగి ఉన్నాయి అని అడిగితే, శరీరంలో వివిధ అవయవాలకి జఠరికలు రక్తాన్ని పంపిణీ చేయాలి. ఎందుకు, ఇక్కడ మనకి ఎడమ జఠరిక నుంచి శరీరంలోకి వెళ్ళాలి, శరీరంలోని భాగాలకి. అలాగే కుడి జఠరికలోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళాలన్నమాట. ఇలా శరీరంలోని భాగాలకి జఠరికల నుంచే వెళ్తుంది అనమాట. ఇది విషయము. సో దీన్ని అంతటినీ కూడా మనము చిన్న డయాగ్రామ్ రూపంలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పిక్చర్ ని చూద్దాం. ఇక్కడ మీరు చూసారు కదా, CO2 O2 అనేది ఎలా ప్రవహిస్తుంది అనేది. ఇక్కడ O2 అంటే మంచి రక్తం అన్నమాట, ఆమ్లజని సహిత రక్తం. ఇక్కడ నుంచి O2తో కూడిన రక్తం అనేది ఎడమ కర్ణికలోంచి, అక్కడ నుంచి ఎడమ జఠరికలోంచి, అక్కడ నుంచి మనకి శరీరంలోకి వెళ్తుంది అనమాట. శరీరంలో ఉన్న O2 లేని రక్తం అంటే CO2 O2 అని పెడితే మీకు అర్థమవుతుంది అని చెప్పి అలా పెట్టాను. సో ఇక్కడ ఆమ్లజని రహిత రక్తం అనేది శరీరం నుంచి డైరెక్ట్ గా మనకి కుడి కర్ణికి, కుడి జఠరికి, అక్కడ నుంచి మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో చూసారు కదా, ఈ యారో మార్క్స్ చూస్తే అర్థం అవ్వాలి. శరీరం నుంచి ఫస్ట్ కుడి కర్ణికి వెళ్ళింది, కుడి కర్ణిక నుంచి కుడి జఠరికి వెళ్ళింది, కుడి జఠరిక నుంచి ఇక్కడ నుంచి మనకి ఇలా ఇదిగో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ మంచి రక్తంగా మార్చబడి అక్కడ నుంచి మళ్ళీ ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక, శరీరం. అర్థమైంది కదా. ఇక్కడ మనకి కవాటాలు అనేవి రక్తం వెనక్కి పోకుండా అడ్డుకుంటాయని చెప్పాం కదా, అదే ఇవన్నమాట. ఓకే, ఇక్కడ జఠరికలు రెండు కూడా విభజించబడింది, జఠరిక విభాజకం అవుతుంది. కర్ణికలు రెండు విభజించింది, కర్ణిక విభాజకం అవుతుంది. కర్ణికలు రెండింటిని, జఠరికలు రెండింటిని విభజించింది, కర్ణిక జఠరిక విభాజకం అనమాట. ఇది మధ్యలో ఉన్నది. అర్థమవుతుంది కదా. ఇలా కవాటాలు కూడా ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి మిక్స్ అయిపోకుండా మనకి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఇది పుపుస సిర. అన్ని సిరల్లో చెడు రక్తం ఉంటది కానీ పుపుస సిరలో మంచి రక్తం ఉంటది అని తెలుసుకున్నాం కదా. సో ఆ పుపుస సిర ద్వారా మంచి రక్తం, ఆమ్లజని సహిత రక్తం అనేది ఎడమ కర్ణికల్లోకి వెళ్తుంది. అలాగే
అన్ని ధమనుల్లో మంచి రక్తం ఉంటుంది కానీ పుపుస ధమనిలో చెడు రక్తం ఉంటుంది అని మనకు తెలుసు కదా. సో ఇక్కడ కుడి జఠరిక నుంచి ఆమ్లజని రహిత రక్తం అనేది పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు వెళ్తుంది అన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఇది మహాధమని, దీనిని హృదయ ధమని అంటారు. ఇది హృదయ సిర అన్నమాట. ఇది ద్విపత్ర లేదా మిట్రల్ కవాటం అంటారు. ఇలా మనకి ప్రతిదీ కూడా నేను ఇక్కడ మీకు వేయడం జరిగింది. ఓకేనా, సో చూసారు కదా. ఓకే, ఇక్కడ మరీ పిక్చర్ కాకుండా లైట్ గా చూడగానే అర్థమైపోవాలని చెప్పి మళ్ళీ ఏరో మార్క్స్ కింద వేశాను. ఊపిరితిత్తుల్లోంచి ఆమ్లజని సహిత రక్తం O2 రక్తం అనేది ఎడమ కన్నుకి, అక్కడ నుంచి ఎడమ జఠరకి, అక్కడ నుంచి శరీరానికి వెళ్తుంది. అక్కడ శరీరంలో ఆల్రెడీ ఉన్న ఆమ్లజని రహిత రక్తం అనేది కుడి కన్నుకి, అక్కడ నుంచి కుడి జఠరకి మళ్ళీ ఆమ్లజనీకరణం చెందడానికి ఊపిరితిత్తులకు వెళ్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. గుండె కుడి ఎడమ భాగాలుగా విడదీయబడింది ఎందుకు అంటే, అలా విడదీయబడడం వల్ల ఆక్సిజన్ సహిత రక్తం మరియు ఆక్సిజన్ రహిత రక్తం కలిసిపోకుండా ఉండడానికి వీలు కలుగుతుంది అన్నమాట. ఇలా విభజింపబడటం O2 సమర్థవంతంగా సరఫరా కావడానికి, శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచుకోవడానికి, శక్తిని నిరంతరంగా వినియోగించుకునే పక్షులు, క్షీరదాలు వంటి అధిక శక్తి అవసరాలు గల జంతువులకు కూడా చాలా ఉపయోగకరం అన్నమాట. 3 గదుల గుండె ఉండి O2 సహిత O2 రహిత రక్త ప్రవాహాల కలయికలను తట్టుకోగలిగినవి ఏవి అంటే ఉభయచరాలు మరియు సరీసృపాలు. 2 గదుల గుండె కలిగి ఉండి రక్తం మొక్కలకు పంపబడి అక్కడ ఆక్సీకరణం చెంది మిగిలిన శరీర భాగాలకు నేరుగా చేరే జీవి ఏది అంటే చేప. చేపల శరీరంలో జరిగే రక్త ప్రసరణ వలయంలో గుండె గుండా రక్తం ఒక్కసారి మాత్రమే పోతుంది. సకశేరుకాల్లో రక్త ప్రసరణ వలయంలో గుండె గుండా 2 సార్లు ప్రయాణిస్తుంది కాబట్టి దీనిని ద్వివలయ ప్రసరణ అంటారు. ఇప్పుడు మరింత తెలుసుకుందాం. రక్తనాళ గోడలపై రక్తం కలిగించే పీడనాన్ని రక్త పీడనం అంటారు. ఈ పీడనం సిరలలో కన్నా ధమనుల్లో చాలా ఎక్కువ ఉంటుంది. జఠరికల సిస్టోల్ జరిగే సమయంలో ధమనుల్లో గల రక్త పీడనాన్ని సిస్టోలిక్ పీడనం అంటారు. జఠరికల డయోస్టోల్ జరిగే సమయంలో ధమనుల్లో గల పీడనాన్ని డయోస్టోలిక్ పీడనం అంటారు. జఠరికలు సంకోచించినప్పుడు ఏదైతే పీడనం ఉంటుందో అది సిస్టోలిక్ పీడనం అంటే, జఠరికలు సడలినప్పుడు, సంకోచం అంటే ఇది, సడలం అంటే ఇది, అలా సడలినప్పుడు ఉండే పీడనాన్ని డయోస్టోలిక్ పీడనం అంటారు. ఓకే, సాధారణ సిస్టోలిక్ పీడనం సుమారు 120 మిల్లీమీటర్ల హెచ్జి మరియు డయోస్టోలిక్ పీడనం 80 మిల్లీమీటర్ల హెచ్జి ఉంటుంది అన్నమాట. సో సిస్టోలిక్ పీడనం అనేది 120, డయాస్టోలిక్ పీడనం అనేది 80. 120/80 ఉండాలి బ్లడ్ ప్రెషర్ అనేది చెప్తారు కదా, సో అదే ఇది. రక్త పీడనాన్ని స్టిగ్మా మానోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. ధమనులు కుచించుకుపోవడం ఫలితంగా రక్త ప్రవాహంపై అధిక నిరోధం కలగడం వలన అధిక రక్త పీడనం, హైపర్ టెన్షన్ వస్తుంది అన్నమాట. ఇది ధమనులు చిట్లిపోవడానికి మరియు అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. 120 పీడనం ధ్వనులు వినిపిస్తాయి. 120 కంటే ఎక్కువ ఉంటే పీడనం ధ్వనులు వినిపిస్తాయి. 80 కన్నా తక్కువ ఉంటే ధ్వనులు ఆగిపోతాయంట. మిషన్ లో పీడనం 120 కన్నా ఎక్కువ ఉంటే స్టెథోస్కోప్ పెట్టినప్పుడు ధ్వనులు వినిపిస్తాయి. 80 కన్నా తక్కువ ఉంటే ధ్వనులు వినిపించవంట. అది ఇక్కడ వాడిచ్చింది. ఓకే, తొడుగులో పీడనం 120 కన్నా ఎక్కువ ఉంటే మూసుకున్న ధమని. ఇప్పుడు రక్తనాళాలు, ధమనులు, సిరలు వాటి డిఫరెన్స్ ఏంటనేది క్లియర్ గా చూద్దాము, కన్ఫ్యూజన్ లేకుండా. దళసరి సాగే లక్షణం గల గోడలు కలిగి ఉండేవి ధమనులు. దళసరి గోడలు అవసరం లేనివి సిరలు. రక్తాన్ని వివిధ శరీర భాగాలకు తీసుకుని వెళ్ళేవి ధమనులు. వివిధ అవయవాల నుండి రక్తాన్ని సేకరించి తిరిగి గుండెకి తీసుకొచ్చేవి సిరలు. రక్తం గుండె నుండి అధిక పీడనంతో ప్రవహించడానికి వీలుగా ఉంటుంది. రక్తం కవాటాలు ఉండటం వలన ఒక దిశలోనే ప్రవహిస్తుంది కాబట్టి రక్త పీడనం ఎక్కువగా ఉండదు. అన్ని కణాలకు రక్తాన్ని అందించేందుకు చిన్న చిన్న నాళాలుగా విడిపోతుంది. రక్తకేశ నాళికలు అని పిలువబడే అతి చిన్న నాళాలు ఏకకణ మందం గల గోడల్ని కలిగి ఉంటాయి ధమనుల్లో. సిరల్లో అయితే రక్తకేశ నాళికలన్నీ కలిసి రక్తాన్ని అవయవం లేదా కణజాలం నుండి తీసుకుపోయే సిరలుగా ఏర్పడతాయి. ఇది ధమనులు మరియు సిరలకి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. నెక్స్ట్ రక్త ఫలకికలు. గాయమైన భాగంలో రంధ్రాన్ని పూర్తిగా కప్పి ఉంచి
రక్తాన్ని గడ్డకట్టడానికి సహాయపడుతూ శరీరం అంతా తిరిగే రక్త ఫలికలు అనేవి రక్తంలో ఉంటాయి. రక్తస్రావం జరిగితే పీడనం తగ్గిపోయి రక్తాన్ని పంపిణీ చేసే వ్యవస్థ యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి అది జరగకుండా ఆ రక్తం అప్పుడు రక్తస్రావం రక్తం గడ్డకట్టేలాగా చేసేవి రక్త ఫలికలు అన్నమాట. ఇప్పుడు శోషరసం గురించి చూద్దాం. రవాణాలో పాల్గొనే మరొక రకమైన ద్రవం, దీనిని శోషరసం లేదా కణజాల ద్రవం అని అంటారు. రక్తకేశ నాళికల గోడల్లో ఉండే రంధ్రాల గుండా కొంత మొత్తంలో ప్లాస్మా, మాంసకృతులు, రక్త కణాలు కణజాలలో గల కణాంతర అవకాశాల్లోనికి చేరి కణజాల ద్రవం లేదా ఈ శోషరసాన్ని అని పిలువబడే దీన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఇది రక్తంలోని ప్లాస్మా లాగే ఉంటుంది, కానీ వర్ణరహితం అన్నమాట. తక్కువ ప్రోటీన్ కలిగి ఉంటుంది. శోషరసం కణాంతర అవకాశాల నుండి శోషరస నాళికలోనికి చేరుతుంది. శోషరస నాళికలన్నీ కలిసి పెద్ద శోషరస నాళాలుగా ఏర్పడి చివరికి పెద్ద సిరల్లోకి తెరుచుకుంటాయి అన్నమాట. జీర్ణమై శోషింపబడిన కొవ్వును శోషరసం ప్రేగు నుండి తీసుకుపోతుంది మరియు కణబాహ్య ప్రదేశంలో గల అదనపు ద్రవాన్ని రక్తంలోకి తిరిగి పంపిస్తుంది అన్నమాట. ఇది శోషరసం చేసే పని. ఇప్పుడు మొక్కల్లో రవాణా గురించి చూద్దాం. మొక్కకు సమీపంగా ఉండి నత్రజని, భాస్వరం మరియు ఇతర ఖనిజాలను పుష్కలంగా అందించే వనరే మృత్తిక. ఈ పదార్థాల శోషణ మృత్తికతో సంబంధం ఉన్న మొక్క వేర్లలో జరుగుతుంది. మొక్కలోని రవాణా వ్యవస్థలు శక్తి నిల్వల్ని ఆకుల నుండి, ముడి పదార్థాలని వేర్ల నుండి రవాణా చేస్తాయి. ఓకే, ఇప్పుడు దారువు పోషక కణజాలం చూద్దాం. 2 మార్గాలు స్వతంత్రంగా నిర్వహింపబడే ప్రసరణ నాళాలుగా నిర్మింపబడతాయి. మృత్తిక నుండి నీటిని, ఖనిజాలను తరలించేదాన్ని దారువు అంటారు. ఆకులలో తయారయ్యే కిరణజన్య సంయోక్రియ ఉత్పన్నాలను మొక్కలోని ఇతర భాగాలకు రవాణా చేసేది పోషక కణజాలం అన్నమాట. సో నీటిని, ఖనిజాలని రవాణా చేసే దారువు. ఆహారం ఇతర భాగాల కిరణజన్య సంయోక్రియ ద్వారా ఏదైతే ఆహారం ఉత్పన్నం అయ్యిందో దాన్ని మొక్కలోని ఇతర భాగాలకు రవాణా చేసేది పోషక కణజాలం. ఇప్పుడు నీటి రవాణా ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. వేర్లు, కాండాలు, పత్రాలలో గల దారు కణజాలం నందలి నాళాలు మరియు దారు కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి మొక్కలో గల అన్ని భాగాలకి నిరంతర నీటిని రవాణా చేయగల మార్గాలను కలిగిన వ్యవస్థని ఏర్పాటు చేశాయి అన్నమాట దారు కణాలు అనేవి. మృత్తికతో సంబంధం ఉన్న వేరు కణాలు అయాన్లని గ్రహిస్తాయి. వేరు మరియు మృత్తిక మధ్యన ఉన్న అయాన్ల గాఢతలో భేదాన్ని సృష్టిస్తుంది అన్నమాట. ఇది తొలగించడానికి మృత్తిక నుండి వేరులోకి నీరు చేరుతుంది. అనగా వేరు యొక్క దారువులోకి నీరు నిలకడగా కదులుతూ క్రమంగా పైకి తోయబడే నీటి స్తంభాన్ని ఏర్పరుస్తుంది. మొక్కలు సాధారణంగా తగినంత నీటి సరఫరాని కలిగి ఉంటే పత్ర రంధ్రాల ద్వారా నష్టపోయిన నీటిని తిరిగి ఆకులో ఉన్న దారునాళాల ద్వారా భర్తీ చేసుకుంటాయి అన్నమాట. ఇప్పుడు తగినంత నీటి సరఫరా అట్టుకుంది, అప్పుడు పత్ర రంధ్రాల ద్వారా నష్టపోయిన నీటి ఏం చేస్తాయంటే ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ దారునాళాల ద్వారా భర్తీ చేసుకుంటాయి అన్నమాట. ఇది విషయం. సో ఇక్కడ మీకు ఫైనల్ గా మ్యాటర్ ఏంటి అంటే మొక్కలలో రవాణా అనేది 2 శక్తి నిల్వలు అయితే ఆకుల నుంచి, లేదు ముడి పదార్థాలు అయితే వేర్ల నుంచి రవాణా జరుగుతుంది. అలాగే 2 రకాలు ఉంటాయి. దారువు అని, పోషక కణజాలం అని. దారువు అంటే నీటిని, ఖనిజాలని తరలించేది. పోషక కణజాలం అంటే పేరులోనే ఉంది. సో ఫుడ్ మెటీరియల్స్ అన్నమాట. అది ఏదైతే మొక్క తయారు చేసుకుంటుందో కిరణజన్య సంయోక్రియ ద్వారా వాటిని. ఇప్పుడు నీటి రవాణా అనేది ఏ విధంగా జరుగుతుంది? మృత్తికతో సంబంధం ఉన్న వేరు కణాలు అనేవి అయాన్లు గ్రహించడం, ఒక నీటి స్తంభాన్ని ఏర్పరచడం, పైకి దాని ద్వారా నీరు అన్ని చేరడం, ఇదంతా కూడా జరుగుతుంది అన్నమాట. ఓకే, మొక్క యొక్క వాయుగత భాగాల ద్వారా ఆవిరి రూపంలో జరిగే నీటి నష్టాన్ని బాష్పోత్సేకం అంటారు. నీరు అందులో కలిగిన లవణాలు శోషణం జరిగి వేర్ల నుండి ఆకుల వరకు కదిలించడంలో బాష్పోత్సేకం సహాయపడుతుంది. నీటి రవాణాలో వేరుపీడన ప్రభావం రాత్రి వేళలో ముఖ్యమైనదన్నమాట. పగటి వేళ పత్రరంధ్రాలు తెరుచుకొని ఉన్నప్పుడు బాష్పోత్సేకం ద్వారా లాగబడడం దారువులో నీటి కదలికతో ప్రధాన చోదక శక్తిగా మారుతుంది. కాబట్టి నీటి రవాణాలో వేరుపీడన ప్రభావం అనేది రాత్రి వేళలో ముఖ్యమైనది. కిరణజన్య సంయోక్రియలు ఏర్పడే కరిగే పదార్థాల కదలికల్ని స్థానాంతరణ అంటారు. ఇది ప్రసరణ కణజాలమైన పోషక కణజాలం ద్వారా జరుగుతుందని ఇందాకే తెలుసుకున్నాం. స్థానాంతరణ. ఓకే, కిరణజన్య సంయోక్రియ ఉత్పాదితాలతో పాటు అమైనో ఆమ్లాలను మరియు ఇతర పదార్థాలను కూడా పోషక కణజాలం రవాణా చేస్తుంది అన్నమాట. ఆహార పదార్థాలు మరియు ఇతర పదార్థాల స్థానాంతరణ
వాటి పక్కనున్న చాలనీ నాళాలలో సహకణాల సహాయంతో పైకి మరియు కిందకి జరుగుతుంది. సరళమైన భౌతిక బలాలతో దారువులో రవాణా జరుగుతుంది. శక్తి వినియోగం వలన పోషక కణజాలంలో పదార్థాల స్థానాంతరణ జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే మనకి చాలని నాళాలు, దారువులు, పోషక కణజాలు ఇదంతా కూడా నేను మీకు 9th క్లాస్ బయాలజీలో సెకండ్ చాప్టర్ అయిన కణజాలాల్లో చెప్పాను ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ ఏటీపీ నుండి లభించే శక్తిని వినియోగించుకొని సుక్రోజ్ వంటి పదార్థాలు పోషక కణజాలంలోకి బదిలీ అవుతాయి. దీని వలన కణజాలం యొక్క ద్రవాభిసరణ పీడనం పెరిగి దానిలోకి నీరు కదులుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే వసంత కాలంలో వేరు లేదా కాండ కణజాలంలో నిల్వ ఉండే చక్కెర పెరుగుదలకు శక్తి అవసరమైన మొగ్గలకు రవాణా చేయబడుతుంది అనమాట. ఏదైతే నిల్వ ఉంటుందో ఆ చక్కెర అనేది పెరుగుదలకు శక్తి అవసరమైన మొగ్గలకు రవాణా చేయబడుతుంది. ఓకే, ఇప్పుడు మనం 4th అంశమైన విసర్జన గురించి చూద్దాం. ఇది అయిపోతే మనకి చాప్టర్ అయిపోద్ది. అలాగే వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్ కూడా రాశాను, చూపిస్తాను. ఓకే, విసర్జన ఏకకణ జీవులు వ్యర్థాలని సరళమైన వ్యాపన పద్ధతిలో శరీర తలం నుండి పరిసర జలాల్లోకి వదులుతాయి. అసలు విసర్జన అంటే ఏంటంటే ప్రమాదకర జీవక్రియ వ్యర్థాలని శరీరం నుండి తొలగించడంలో ఇమిడివన్న జీవ సంబంధ ప్రక్రియని మనం విసర్జన అంటాము. మానవ విసర్జక వ్యవస్థలో ఉన్న భాగాలు ఏంటి అంటే ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒక మూత్రాశయం, ఒక ప్రసేకం ఉంటాయి. మూత్రపిండాలు ఉదర కుహరంలో వెన్నెముకకు చెరొక వైపున ఒక్కొక్కటి చొప్పున ఉంటాయి. మూత్రం తయారీ లక్ష్యం ఏంటంటే రక్తం నుండి వ్యర్థాలను వడగొట్టడం అన్నమాట. యూరియా, యూరిక్ ఆమ్లం వంటి నత్రజని సంబంధ వ్యర్థాలని రక్తం నుండి మూత్రపిండాలనేవి తొలగిస్తాయి. మూత్రపిండాల్లోని ప్రాథమిక వడపోత ప్రమాణం చాలా పలుచని గోడలు గల రక్తకేశ నాళికల గుచ్చం. మూత్రపిండంలోని ప్రతి రక్తకేశ నాళిక గుచ్చం మెలితిరిగిన నాళం యొక్క చివరి భాగాన గిన్నె ఆకారంలో ఉండి గాలితాన్ని సంగ్రహించే బౌమన్స్ గుళికలో ఉంటుంది. ప్రతి మూత్రపిండంలో దగ్గరగా అమర్చిన వడపోత ప్రమాణాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. వీటిని నెఫ్రాన్లు లేదా వృక్క ప్రమాణాలు అంటారు. నాళం పొడవునా మూత్రం ప్రవహిస్తూ ఉండగా పునఃశోషించబడుతుంది. అది నీరు మన శరీరంలో ఉన్న శాతం, వ్యర్థాలు ఎంత ఉన్నాయి అనే దాని మీద ఆధారపడుతుంది అన్నమాట. నాళము పొడవునా మూత్రం ప్రవహిస్తుండగా మళ్ళీ అందులో ఉన్న దాన్ని పునఃశోషిస్తుంది అనమాట. అంటే మనం పంపించే వ్యర్థం ఏదైతే ఉందో అందులో వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంది, వ్యర్థం ఎంత ఉంది అనే దాని మీద ఆ పునఃశోషించబడటం అనేది ఆధారపడి ఉంటుంది. మూత్రపిండంలో తయారైన మూత్రం మూత్రాశయంను మరియు మూత్రపిండాలను కలిపి మూత్ర నాళాల్లోకి చివరగా ప్రవేశిస్తుంది. వ్యాకోచించిన మూత్రాశయం కలుగు చేసే పీడనం వలన ప్రసేకం ద్వారా విసర్జన చేయాలని అనుకున్నంత వరకు మూత్రాశయంలో నిల్వ ఉంటుందన్నమాట. మూత్రాశయం కండరయుతంగా ఉండి నాడుల నియంత్రణలో ఉంటుంది. మనం మూత్ర విసర్జన చేయాలన్న కోరికని నియంత్రించగలం. ఇప్పుడు కృత్రిమ మూత్రపిండం గురించి చూద్దాం. కృత్రిమ మూత్రపిండం అనేది డయాలసిస్ అనే ప్రక్రియ ద్వారా రక్తం నుండి నత్రజనియత వ్యర్థ పదార్థాలను తొలగించే ఒక యంత్రం. కృత్రిమ మూత్రపిండాలు డయలైజింగ్ ద్రవంతో నింపబడిన పాత్రలోనికి పారగమ్య త్వచంతో వేలాడదీయబడిన అనేక గొట్టాలని కలిగి ఉంటాయి. ఈ ద్రవం రక్తంతో సమానమైన ద్రవాభిసరణ పీడనాన్ని కలిగి ఉండి నత్రజని సంబంధిత వ్యర్థాలు లేకుండా ఉంటుంది. ఇది మూత్రపిండం పనితీరుతో సమానమైంది, కానీ పునఃశోషణం ఉండకపోవడం అనేది ప్రధానమైన విభేదం. మూత్రపిండాలలో ఏర్పడే ప్రథమ గాలితం రోజుకి 180 లీటర్లు, కానీ విసర్జించేది కేవలం 1 లేదా 2 లీటర్లు. కారణం ఏంటంటే మిగిలిన గాలితం మూత్రపిండ నాళికల్లోకి పునఃశోషణం చెందుతుంది అన్నమాట. ఓకే, ఏర్పడేది 180 లీటర్లు, కానీ అందులో విసర్జించేది 1 లేదా 2 లీటర్లు. ఎందుకు అంటే పునఃశోషణ చెందడం. మరి ఆ పునఃశోషణ చెందడం ఉండనిది మన కృత్రిమ మూత్రపిండంలో అన్నమాట. దీనికి దానికి అదొక్కటే డిఫరెన్స్. మొక్కల్లో విసర్జన గురించి చూద్దాం. వ్యర్థాలను తొలగించడానికి మొక్కలు వేరువేరు పద్ధతులు ఉపయోగిస్తాయి. వ్యర్థాలు కణరిక్తికలో నిల్వ ఉంచడం, జిగుర్లు రెసిన్ల రూపంలో రాలిపోయే ఆకుల ద్వారా తొలగించడం. ముదిరిన దారువుల్లో ఉంటాయి అన్నమాట ఈ జిగుర్లు రెసిన్లు అనేవి. అవి రాలిపోయే ఆకుల ద్వారా తొలగిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మొక్కల్లో విసర్జనకు సంబంధించింది. పరిసరాల్లోని మృతికల్లోనూ కూడా విసర్జిస్తూ ఉంటాయి. బాష్పోత్సేకం ద్వారా నీటిని విసర్జిస్తూ ఉంటాయి. కిరణజన్య సంయోక్రియ ద్వారా ఆక్సిజన్ ని వ్యర్థంగా భావించి విసర్జిస్తాయి. ఇవన్నీ కూడా మనకి మొక్కల్లో విసర్జనకి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు అవయవ దానం గురించి చూద్దాం.
అవయవ మార్పిడిలో శస్త్రచికిత్స ద్వారా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మార్చుతారు. ఈ దానం దాత మరియు కుటుంబ సభ్యుల అంగీకారంతో జరుగుతుంది. వయస్సు, లింగ భేదం లేకుండా ఎవరైనా చేయొచ్చు. సాధారణంగా కార్నియాలు అంటే కళ్ళు, మూత్రపిండాలు, గుండె, కాలేయం, క్లోమం, ఊపిరితిత్తులు, పేగులు, ఎముక మధ్యని మార్పిడి చేస్తారు. ఊపిరితిత్తులు వంటి కొన్ని అవయవాలు, కణజాలాలు, మూత్రపిండాలు, కాలేయంలో కొంత భాగం దాత జీవించి ఉండగానే దానం చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ చాప్టర్ లో ఇచ్చిన అభ్యాసాలు చూద్దాం. మానవునిలో మూత్రపిండాలు ఏ వ్యవస్థలోని భాగాలంటే విసర్జన వ్యవస్థ. మొక్కలలో దారువు చేసే పని నీరు, ఖనిజ లవణాల రవాణా. స్వయం పోషణ విధానానికి కావలసినవి CO2, నీరు, సూర్యరశ్మి, పత్రహరితం. పైవన్నీ కావాలి. పైరువిక్ ఆమ్లం విచ్ఛిన్నం వలన CO2, నీరు అండ్ శక్తి వచ్చే ప్రక్రియ దేనిలో జరుగుతుంది అంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఓకే, ఇక్కడతో మనకి 10th క్లాస్ న్యూ సిలబస్ 10th క్లాస్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. PDF ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే మీకు తీసుకోవాలి అనిపిస్తే 9494163477కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.